ఎప్పుడెప్పుడు స్త్రీలకు అవమానం జరుగుతుందో, ఎక్కడ స్త్రీ క్లేశానికి గురి అవుతుందో, ఎక్కడ స్త్రీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రాబడుతుందో, అప్పుడే అక్కడే ఏదో ఒక రూపంలో యుద్ధం అనేది జన్మిస్తుంది. ఏదో ఒక రూపంలో మహాభారతం ఆరంభమవుతుంది. మీరే ఆలోచించండి, పదే పదే ఆలోచించండి. ఎప్పుడెప్పుడు స్త్రీలకు అవమానం జరుగుతుందో, ఎక్కడ స్త్రీ క్లేశానికి గురి అవుతుందో, ఎక్కడ స్త్రీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రాబడుతుందో, అప్పుడే అక్కడే ఏదో ఒక రూపంలో యుద్ధం అనేది జన్మిస్తుంది. ఏదో ఒక రూపంలో మహాభారతం ఆరంభమవుతుంది.